హలో ఎవ్రీవాన్, ఈరోజు ఎకనామీ గురించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాం. అది ఎఫ్డిఐ. ఎఫ్డిఐ అంటే ఏంటి? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇది మనకు ఒక జస్ట్ ఫినాన్షియల్ టర్మ్ కాదు. ఇది మన కంట్రీలో జాబ్స్, డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ని బూస్ట్ చేసే పవర్ లాగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక షాకింగ్ విషయం ఏంటంటే మే 2025 లో ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ 98% కి తగ్గిపోయాయి. కానీ ముందు క్లారిటీ కోసం ఎఫ్డిఐ అంటే ఏంటో చెప్తాను. ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఒక ఫారెన్ కంపెనీ మన ఇండియాలో డైరెక్ట్ గా బిజినెస్ స్టార్ట్ చేయడం, దాన్ని ఎక్స్పాండ్ చేయడం ఆర్ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయడం. ఇది లోన్ కాదు అండ్ షేర్ పర్చేస్ కూడా కాదు. ఇది ఒక కమిట్మెంట్ లాగా ఉంటుంది. వాళ్ళు ఇక్కడే ఫ్యాక్టరీస్ ని సెట్ చేస్తారు, లోకల్ ఎంప్లాయీస్ ని హైర్ చేస్తారు అండ్ బిజినెస్ ఇక్కడే రన్ చేస్తారు. అందుకే దీన్ని డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని పిలుస్తారు. సో నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇమాజిన్ చేసుకోండి, మీరు హైదరాబాద్ లో ఒక బేకరీ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. బట్ మీకు దానికి సరిపోయే మనీ మీ దగ్గర లేదు. సో మీ దగ్గరకు ఒక ఫారెన్ పర్సన్ వచ్చి నేను మీకు హెల్ప్ చేస్తాను, మా ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి చెప్తాడు. సో ఇక్కడ ఏమవుతుంది? బిజినెస్ అనేది ఇండియాలో ఎస్టాబ్లిష్ అవుతుంది. బేకరీ ఇండియాలో ఉంటుంది, ఇండియన్ వర్కర్స్ వర్క్ చేస్తారు, ఇండియన్ కస్టమర్స్ దాన్ని పర్చేస్ చేస్తారు. కానీ బిజినెస్ లో ఒక ఫారెన్ పర్సన్ ఓనర్షిప్ తీసుకుంటాడు అండ్ ప్రాఫిట్ షేర్ చేసుకుంటాడు. దీన్నే ఎఫ్డిఐ అని అంటారు. యాపిల్, సామ్సంగ్ లాంటివి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ పెట్టి ఇక్కడే ప్రొడక్షన్ చేస్తే దాన్ని కూడా ఎఫ్డిఐ అని అంటారు. వాళ్ళు ఇండియాలో లాంగ్ టర్మ్ బిజినెస్ కి స్టెప్ తీసుకుంటున్నారు అంటే అది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. కానీ మనకి ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎఫ్డిఐ లో మనకి పెద్ద షాక్ ఇచ్చింది. మే 2025 లో ఇండియాకి వచ్చిన నెట్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ జస్ట్ 35 మిలియన్స్ మాత్రమే. కంపేర్ చేస్తే మే 2024 లో 2.2 బిలియన్ వచ్చింది అండ్ ఏప్రిల్ 2025 లో 3.9 బిలియన్ వచ్చింది. బట్ ఇప్పుడు జస్ట్ 35 మిలియన్. దట్స్ a 98% డ్రాప్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ అండ్ 99% డ్రాప్ ఫ్రమ్ ది లాస్ట్ మంత్ ఏప్రిల్. ఎందుకు ఈ డ్రాస్టిక్ డ్రాప్? యాక్చువల్ గా మెయిన్ రీజన్స్ రెండు. వన్ ఇస్ గ్రాస్ ఎఫ్డిఐ ఫ్లోస్ తగ్గిపోయాయి అండ్ సెకండ్ వన్ ఫారెన్ కంపెనీస్ రిపాట్రియేషన్. అంటే వాళ్ళు ఎర్న్ చేసిన మనీని ఇండియా నుంచి తీసుకెళ్లిపోవడం పెరిగిపోయింది. మే 2025 లో గ్రాస్ ఎఫ్డిఐ వచ్చింది 7.2 బిలియన్. ఏప్రిల్ కన్నా 18% తక్కువ అండ్ మే 2024 కన్నా 11% తక్కువ. కానీ వాళ్ళు తీసుకెళ్లిన అమౌంట్ 5 బిలియన్. ఏప్రిల్ కన్నా 200% ఎక్కువ అండ్ లాస్ట్ ఇయర్ కన్నా 24% ఎక్కువ. ఇండియన్ కంపెనీస్ కూడా ఫారెన్ లో ఇన్వెస్ట్ చేశాయి. మే 2025 లో 2.1 బిలియన్. ఇది కూడా లాస్ట్ ఇయర్ కన్నా 18.5% ఎక్కువ. సో ఇన్ఫ్లోస్ తగ్గుతున్నాయి కానీ అవుట్ఫ్లోస్ పెరిగిపోతున్నాయి. ఇలా చూస్తే మన ఎకనామీలోకి వస్తున్న ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగా తగ్గిపోతుంది. కానీ మన కంట్రీ నుంచి వెళ్ళిపోతున్న మనీ పెరిగిపోతుంది. ఎఫ్డిఐ అనే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కంట్రీకి బూస్ట్ ఇచ్చే బలం లాగా ఉండాలి. అది తగ్గిపోతే జాబ్స్, డెవలప్మెంట్ అండ్ స్టెబిలిటీ స్లో అయిపోతాయి. మనం బ్రీత్ చేస్తున్న ఫ్రెష్ ఎయిర్ లాగా ఎఫ్డిఐ కూడా మన ఎకనామీకి ఫ్రెష్ ఎనర్జీ ఇస్తుంది. లెట్స్ హోప్ అవర్ కంట్రీ టేక్స్ ద రైట్ స్టెప్ టు బిల్డ్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అండ్ బ్రింగ్ దోస్ ఇన్ఫ్లోస్ బ్యాక్. వరల్డ్ మొత్తం మన కంట్రీలో ఇన్వెస్ట్ చేయాలి అనిపించే ఎన్వైరన్మెంట్ ని మనం క్రియేట్ చేద్దాం. If you found this explanation helpful, please share with your friends. This is Ramya Srialanki signing off. Thank you.